बरसते बादल। बरसते बादल ये कविता 10वीं कक्षा के हिंदी का प्रथम పాఠ है. పిల్లలు ఈరోజు మనము 10వ తరగతి హిందీలోని మొదటి లెసన్ బరస్తే బాదల్ గురించి నేర్చుకుందాము. బరస్తే బాదల్ ఈ పాఠం పేరులోని మనకు పాఠంలో ఏముందో తెలిసిపోతుంది. హెడ్డింగ్లోనే అంతా అర్థమవుతుంది. ఏ విధంగా చూడండి. బరస్తే అంటే కురిసే, బాదల్ బాదల్ అంటే మేఘం లేదా మేఘాలు. బరస్తే బాదల్ అంటే వర్షించే లేదా కురిసే మేఘాలు అని అర్థం. అయితే ఇప్పుడు దీంట్లో ఈ పాఠంలో దేని గురించి చెప్పబడింది అంటే మేఘాలు మరియు వర్షం, దీని గురించే ఉంటుంది ఈ కవితలో. అయితే ఈ కవిత రాసిన కవి పేరేంటి అంటే సుమిత్రానందన్ పంత్. బరస్తే బాదల్ కవి పేరు సుమిత్రానందన్ పంత్. సుమిత్రానందన్ పంత్ రాసిన ఈ కవితలోని 4 లైన్లు చదువుదాము ముందు, అప్పుడు మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఫస్ట్ నేను దీని యొక్క మీనింగ్స్ చెప్తాను, ఆ తర్వాత ఆ కవిత నేను చదువుతాను. క్యా గాతీ హో, ఏం పాడుతావో, ఏం పాడుతున్నావో. క్యా గాతీ హో, కిసే బులాతి, ఎవరిని పిలుస్తున్నావు. బత్లా దో కోయల్ రాణి, అంటే ఏం పాడుతున్నావు, ఎవరిని పిలుస్తున్నావు పాట ద్వారా చెప్పేయు కోకిలమ్మ అని సుమిత్రానందన్ పంత్ గారు ఆ కోకిలతో అడుగుతున్నారు. ప్యాసీ ధరతి దేఖ్ మాంగతి. ప్యాసీ ధరతి అంటే దాహంతో ఉన్న నేల. దేఖ్ మాంగతి అంటే చూసి, దేన్ని చూసి, ఎండిపోయిన నేలను చూసి అడుగుతున్నావా. హో దేఖ్ మాంగతి హో క్యా, మేఘం సే పానీ, మరి ఆ మేఘాలతో అడుగుతున్నావా, ఏమని, వర్షాన్ని కోరుతున్నావా. అంటే నేల ఆరిపోయింది కదా, ఆ నేల తడవాలి అంటే మేఘాలు కురవాలి అని దీని యొక్క సారం. సుమిత్రానందన్ పంత్ గారు కోకిల ద్వారా లేదా కోకిలతో సంభాషిస్తున్నారు లేదా ప్రశ్నిస్తున్నారు ఈ విధంగా. క్యా గాతీ హో కిసే బులాతి, బత్లా దో కోయల్ రాణి. क्या गाती हो, क्या गाती हो किसे बुला